ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహా పదే పదే బెల్ కొట్టింది కదా, అప్పుడెందుకు తీయలేదు? మళ్ళీ ఆ సేల్స్ వాళ్ళే వచ్చారు అనుకున్నాను. సేల్స్ వాళ్ళు అన్నిసార్లు బెల్ ఎందుకు కొడతారు? వాళ్ళు అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు అమ్ముకోవడానికి ఎన్నిసార్లైనా బెల్లు కొడతారు చిన్న మామయ్య. సేల్స్ వాళ్ళు అన్నిసార్లు బెల్ కొడతారని నీకెలా తెలుసు? ఎక్కడైనా సేల్స్ గర్ల్ గా పనిచేసావా? నేను టైలరింగ్ చేస్తున్నప్పుడు ఇల్లు ఇల్లు తిరిగి బట్టలు కుడతాను అని అడిగాను కదా అత్తయ్య. మీ ఫ్రెండ్ ఇంటికి కూడా వచ్చాను. నువ్వు తెలిసి చేస్తున్నావో తెలివిగా చేస్తున్నావో కానీ తప్పు చేస్తున్నావు. నేను అరగంట సేపు బయట నిల్చొని ఆపకుండా బెల్ కొట్టాను. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావురా? అప్పుడు మామ భోజనం చేస్తున్నారు అత్తయ్య. మామ కోసం నేను స్పెషల్గా చాలా కర్రీలే చేశాను. మామ భోజనము అమృతంలా ఉంది అంటే కసరి కసరి వడ్డించాను. కడుపు నిండా తిన్నారు. మేం బయట వెయిటింగ్ చేస్తుంటే మీరు లోపల ఈటింగ్ చేస్తున్నారా? అరే, వెయిటింగు ఈటింగు రైమింగు టైమింగు బాగుంది చిన్నత్తయ్య. నీకలాగే ఉంటుంది. మహాను బయట నిల్చోబెట్టి చాలా పెద్ద తప్పు చేశావు. మహావదన ఎప్పుడు దేనికి వెయిట్ చేయలేదు, అలాంటిది నువ్వు వెయిట్ చేయించావు. ఇంతకీ సీతని పొగిడారా తిట్టారా బావా? భార్య మోజులో పడి బయట ఏం జరుగుతుందో నీకు తెలియకుండా పోతోందిరా. ఈ సీత మాయలో పడి కన్న తల్లి లాంటి నన్ను కష్టపెట్టావు. అరగంట సేపు బయట నిల్చొని నా కాళ్ళు బెల్ కొట్టి కొట్టి నా చేతులు నొప్పులు పుట్టాయి. సారీ పిన్ని, మీరొచ్చారని తెలియక జరిగిన తప్పిది. ఇంకోసారి ఇలా జరిగితే నేను సహించను రామ్. అలా చేసింది సీత అయినా నువ్వైనా క్షమించను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.